నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు క్లీన్ ఛానల్. యువర్ నేమ్ సార్? మై నేమ్ ఇస్ శరత్. శరత్. ఎస్ సార్. సార్ యువర్ మైక్. సార్ ఎందుకు మీ పేరు చెప్పలేదు? సార్ మై నేమ్ ఇస్ శివ సార్. శివ. ఓకే. ఇదేం సార్ ఇది? మైక్ సార్. మైకా? ఇంకోసారి సార్ ఇది? మైక్ సార్. మైకా? ఓకే. సార్ యూ కెన్ పుట్ దిస్ సైడ్ సార్. ఇక్కడ పెట్టుకోవాలా? చిన్న భాషకి చెప్పు. మీరు డైలీ స్నానం చేస్తారా? డైలీ స్నానం చేస్తానండి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. డైలీ అంటే డైలీ ఏం చేస్తారు అంటే ఓన్లీ మార్నింగ్? మార్నింగ్ చేస్తానండి. నిద్ర మార్నింగ్ చేస్తారా? ఓకే సార్. సార్ మీరు వాడే సోప్ ఏంటి సార్? నేను హమాం వాడతానండి. హమాం వాడతారా? దానివల్ల మీకు ఏమన్నా యూజ్ ఉందా సార్ ఆ సోప్? ఉందండి, కొంచెం వ్యాపారం. సార్ మా ఛానల్కి ఏం చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆ సోప్కి ఏమైనా యూజ్ ఉందా? నార్మల్గా అంటే ప్రకృతి చూపిస్తుంది అంటారు కదా. ప్రకృతి ఎందుకు కోసం ఒక వేప చెట్టు అనేది ఉంటుంది. ఆ వేప చెట్టు ద్వారా మనకు వచ్చే లాభాలు ఆ హమాం సోప్ ఇస్తుందండి. ఓకే. సో హమాం సోప్ ఈజీగా వాడుకుంటే మీకు ఏ నష్టం కలదు. దట్ ఐ థింక్ వాటో వాట్. మీరు వాడే డ్రైవర్ ఏంటి సార్? అంటే కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ పూమెక్స్, జాకీ అని అంటారు కదా, అట్లా మీరు వాడేది ఏంటి సార్? నేనైతే పూమెక్స్ వాడతాను. పూమెక్స్ వాడతారు సార్. అంటే ఎక్కడ సార్ మీరు కొనేది? అంటే రామలో కొంటారా, చిన్న చిన్న షాప్లో కొంటారా, బయట చిన్న చిన్న షాపులో కొంటారా? మీ సైజ్ సార్? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మా సైజ్ అండి ఉంటుందండి 90 సెంటీమీటర్స్. 90-95. 90-95. ఓ మీరు చాలా పెద్ద సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఓకే. నెక్స్ట్ సార్, మీరు ఎప్పుడైనా డ్రైవర్ కొనికెళ్ళి ఏమైనా డబ్బులు ఏమైనా పే చేశారా స్టార్టింగ్? డ్రాయర్ అయితే కొనుక్కుంటానండి. ఎట్లా? అంటే డ్రాయర్ లేకపోతే కష్టం కదండి ఈ లోకంలో. అవును సార్. అవును సార్. మళ్ళీ ఎందుకంటే మనం ఆరేసుకొని ఉంటుంది కదా దాని మీద. దట్స్ రైట్. కొన్నిసార్లు అయితే దాని మీద ఆరేసిన డ్రాయర్ కనబడదు. నాకు ఒక న్యూస్ వచ్చింది, మీరు ఫ్యూచర్లో సొంతంగా డ్రైవర్ కంపెనీ పెట్టాలనుకున్నారంట. దాని వెనకాల ఉండే మీ ప్రోత్సాహం అంటే మీరు ఎలా థింక్ చేశారు, అంటే ఎలా పెడతారో ఆ డ్రైవర్ కంపెనీ? నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఎలా అంటే ఇప్పుడు మీరు డ్రాయర్ పడతారా? అబ్సల్యూట్లీ సార్. ఎందుకు సార్ క్వశ్చన్ వచ్చింది? ఇంకోసారి అబ్సల్యూట్లీ సార్. ఎందుకు సార్ క్వశ్చన్ వచ్చింది? ఏ డ్రైవర్ పడతారు? మీరు ఏ డ్రైవర్ పడతారు? నాకు మీలాగా అంత పెద్ద బ్రాండ్ లేదు సార్. నార్మల్ అని ఆర్డినరీగా వాడతాం. బయట దొరికిచ్చి 100కి 3-4 వచ్చేటి. ఇట్లా ఇప్పుడు పూమెక్స్ అయితే కష్టం, అందరూ కొనుక్కోడానికి కష్టం అవుతుంది. ఓకే. సో నేను కంఫర్టబుల్ విత్ లగ్జరీ ఉండేలాగా ఒక డ్రాయర్ సంస్థని తయారు చేసి, ఓకే, దాంతో నీ పేరు కావాలంటే కూడా వాడతాను. వద్దు సార్. సరే, ఏమైంది? మీరు ఎందుకండి కన్నంతలు పడతారు సార్? కన్నంతలు ఎందుకు పడతారు? లేదు సార్, నేను ఇంటర్వ్యూ చేసేప్పుడు నాకు అప్పుడప్పుడు నాకు కళ్ళలో స్ట్రైట్ చూసేప్పుడు నాకు కళ్ళు వాటర్ వస్తాయి. అందువల్ల అది అవాయిడ్ చేసి వాడుతుంటాను. ఎందుకు కన్నంతలో బటర్ఫ్లై ఏమన్నా స్టిక్కర్ పెట్టుకున్నారా? స్టిక్కర్ అదేం లేదు సార్. ఇట్స్ నార్మల్ స్పెక్ట్స్. ఒకసారి చూపించండి ఒకసారి. ఓ సార్, దిస్ ఇస్ స్పెట్ సార్. ఇట్స్ నాట్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. బటర్ఫ్లై నో నో నో, ఇట్స్ ఓన్లీ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏమన్నా కొడతాను. లేదు సార్, దిస్ ఇస్ మై స్వెట్ ఓన్లీ. మీ స్వెట్ దట్ ఐ థింక్ వాటో వాట్. ఖుషి మనిషి మీరు. నో సార్, నా అంత వేడితే ఏం లేదు. ఆమె జస్ట్ ఆర్డినరీ పర్సన్. వేడి మామూలుగా తెలుస్తుందండి కన్నద్దలపై. సార్ అంటే ప్రజెంట్ మన స్టూడియోలో కరెంట్ లేదు సార్, ఫ్యాన్, అందువల్ల చెమట వచ్చి. అవునా అండి? కొంచెంసేపు మిషన్ కరెంట్ కదా అండి? వద్దు సార్, కావాలంటే మీకు వేసుకుంటాం సార్, కావాలంటే. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఓకే ఓకే సార్. మీరు ఏదో ఫ్యూచర్లో డ్రైవర్ కంపెనీ పెట్టాలనుకున్నారంట, దాని పేరు ఏంటి సార్? నేను అది ఏం సజెస్ట్ చేస్తానంటే, మీ సేఫ్టీ మా సెక్యూరిటీ. అదేంటి సార్? అంటే కామెడీ ఉంది సార్. మరి అవునండి, చెప్పేదేనండి ఒకసారి. మీ సేఫ్టీ మా సెక్యూరిటీ. అంటే మీ సేఫ్టీ మా సెక్యూరిటీ. చాలా బాగుంది సార్, చాలా కొత్తగా ఉంది. కొత్తగా ఫిట్ అండ్ నీట్గా డిజైన్. అంటే ఒక డౌట్ సార్, అందరూ ఏదో పూమెక్స్, జాగి అలా పెడుతుంది, మీరే సార్ ఇలా పెట్టారు. అంటే దీని వెనకాల ఏమన్నా ఒక అర్థం ఉందా? అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉండే దీంతో మొత్తం ఫిట్ ఎక్కువ, ఎలాస్టిక్ అన్ని ఎక్కువ వాడతాం. అంటే సార్ మరి ఫిట్ ఎలాస్టిక్ అంటే అంటే ఓ కాలంలో మన వాళ్ళు గోచీలు వాడేవాళ్ళు. గోచీలు ఎందుకంటే అప్పుడు ఏ లెవెల్లో మనం కట్టుకుంటే ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అలా యూజ్ చేశారు. అప్పుడు ఉండే జనరేషన్కి ఇప్పుడు ఉండే జనరేషన్కి మొత్తం స్పమ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. స్పమ్ కౌంట్ అంటారు. స్పమ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో
సో అప్పుడు ఉండే వాళ్ళైతే ట్రెండ్ కొంచెం ఫ్రీగా ఎట్లా ఉండాలి, పొలాల్లో ఉన్నప్పుడు ఎట్లా, బయట వెళ్ళినప్పుడు ఎట్లా అనేది వాళ్ళని చూసుకుని వాడుకునేది. ఇప్పుడు అలా లేదు కాబట్టి ప్రతి ఒక్క చోటు ఎలాస్టిక్ వచ్చేసింది, టైట్ వేర్స్ వాడతారు కాబట్టి అవన్నీ మీరు ఏమంటారంటే టైట్ వేసుకోవడం వల్ల స్వెట్ ఎక్కువైపోయి అంటే స్విమ్ కంటెంట్ తగ్గిపోతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది అంటారు. అందులో మీరు ఏమంటారు, మీ సేఫ్టీ మా సెక్యూరిటీ అంటే ఓకే సార్ అర్థమైంది. ఇస్తారా మళ్ళీ ఇదే విధంగానే లూజ్ ఇస్తారా? లేదు, నేను ఓకాలం డిజైన్ అనుకున్నాను, లైక్ గోచీస్ లాగా. ఓకే, అంటే ఎట్లా సార్, అంటే అందులో ఏం వాడతారు మీరు? అంటే కాటనా, అదే సిల్క్ అంటే నైలాన్ అంటారు కదా అట్లా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఆ డ్రాయర్ని అంటే ఎలా అనుకుంటున్నారు? సేమ్ ఇప్పటిలాగానే మళ్ళీ అదే వేలో కంటిన్యూ చేస్తారా, లేదా ఇప్పుడు చెప్పేట్టు లూజ్ అప్పుడు మాదిరి ఇది చేస్తారా? అంటే ప్రజెంట్కి జనరేషన్కి ఎలా కావాలో ఏం కావాలో అనేది మేము ఫ్యూచర్ కోసము ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర. అంటే ఇప్పుడు మీరు ఏమన్నా అన్నీ ముందుకు ఆల్రెడీ మొత్తం అనుకున్నారా? అంటే మొత్తం రెడీ అయిందా మొత్తం అంతా ప్రాసెస్, ఆ డిజైన్? ఇంక ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది. మొత్తం ఎంక్వైరీ చేస్తాను, ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఇలా ఉండాలా, అలా ఉండాలా, డిజైన్ ఏ విధంగా, దానివల్ల మనకి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. మీరు ఇప్పుడు ఎంతో ఊహించుకొని ఇలా చేస్తున్నారు కదా లూజ్ వాడాలని చెప్పి, ప్రజెంట్ మీరు వాడే చేస్తారు, మీరు లూజ్ వాడుతున్నారా టైట్ వాడుతున్నారా? నేను ప్రజెంట్ జనరేషన్లో ఏముందో అదే వాడతాను. ప్రజెంట్ జనరేషన్లో సార్ ఏదండి చూసన్నారు, చూసలేదు కదా. ఓ సారీ సార్, థ్యాంక్ సార్ అయ్యా. సార్ సారీ సార్ ఇంకోసారి థ్యాంక్ సార్ అయ్యా. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ అండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.